మద్యం మత్తులో ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో 6వ వార్డుకు చెందిన తమ్మిశెట్టి ఆంజనేయులు అనే వ్యక్తి సరుకుల కోసం దుకాణం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులపై ముగ్గురు యువకులు మారణాయుధాలతో దాడి చేసినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఆంజనేయులు ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను ఆసుపత్రిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బులు తీసుకొని కొడి దగ్గరికి వెళ్తే పిల్లలు కొనుక్కున్నా అనేది అక్కడ గంజాయి తాగే వాళ్ళు అక్కడ కూర్చొని ఆ కత్తులు బ్లేడ్లు తీసుకొని దాడి చేశారు. అక్కడ వాళ్ళు ఎవరు చూసినా కానీ మాకు తెలియదు అని ఎవరు చెప్పలేదు. మేము ఇంకా గబగబా వచ్చి చూస్తే ఎవరు మాకు తెలియదు అన్నమాట. ఆ కొట్లు మొత్తం కూడా మాకు తెలియదు గంజాయి బజ్జీ మొత్తం వాళ్ళు కొట్టు మూసేసినా కానీ అక్కడ అంతే దాడి చేస్తూనే ఉంటారు. ఎవరు వస్తే వాళ్ళ మీద దాడి చేయడం. గతంలో కూడా అట్లనే చేస్తున్నారు. డబ్బులు ఎంత తీసుకున్నారమ్మా? డబ్బులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ, అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళు, పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్. నిన్న ఈ సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లిలో ఎవరైతే మందు బాబులు ఉన్నారో వీళ్ళైతే వీరంగం సృష్టించారు. నడి సెంటర్ లోనే వాళ్ళు షాప్ కి వచ్చినటువంటి వ్యక్తి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి సరుకులు కొనేందుకు అక్కడ ఉన్నటువంటి షాప్ లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి గోపి మళ్ళీ అతనితో పాటు కూడా అతని ఫ్రెండ్స్ మొత్తంగా కూడా కత్తులతో ఆంజనేయుల మీద దాడి చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళైతే మాత్రం అక్కడికి వచ్చినటువంటి ఆంజనేయుల్ని టార్గెట్ చేసి అతని జేబులో డబ్బులు ఉండటం గమనించి డబ్బులు అడిగిన సందర్భంలో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. వెంటనే కూడా వాళ్ళు కొంతమంది అయితే ముష్టిఘాతాలతో అతని మీద దాడి చేస్తూ ఉండగా గోపి మాత్రం తన వెంట తెచ్చినటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని రోడ్డు మీద నూరుతూ అతని మీదకి ఆంజనేయుల మీదకి వెళ్ళటం జరిగింది. వెళ్ళి విచక్షణారహితంగా కూడా ఆ చెవు దగ్గర అదే విధంగా కూడా శరీరంలో వివిధ ప్రాంతాల్లో కూడా కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆంజనేయుల దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలు పైగా క్యాష్ ఉందని ఆంజనేయులు వైఫ్ చెబుతూ ఉంది. ఆ 10,000 రూపాయల క్యాష్ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత స్వల్ప గాయాలు వాళ్ళకి కొంతమందికి ఎవరైతే ఈ దాడిలో పాల్పడినటువంటి గోపితో పాటు ఉన్నటువంటి వాళ్ళకైతే స్వల్ప గాయాలైనవి. ఆ మధ్య మత్తులో ఆ గాయాలను ట్రీట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళని పోలీసులు అయితే అదుపులో తీసుకుని ప్రెసిడెంట్ అయితే విచారిస్తూ ఉన్నారు. ఆంజనేయులకి తీవ్రమైనటువంటి గాయాలు, కత్తితో దాడిలో గాయాలు ఏర్పడటంతో అతన్ని అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికైతే ప్రెసెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా మహిళలు అయితే చెప్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా ఏదైతే సత్తెనపల్లిలో ఇప్పుడు దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రం విచ్చలవిడిగా కూడా గోపి అతనితో పాటు కొంతమంది సన్నిహితులు కలిసి ఈ విధంగా కూడా భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు. మద్యం తాగటం లేకపోతే గంజాయి తాగటం బ్లేడ్ బ్యాచ్ గా మారారు. ఎవరిని అందరినీ డబ్బులు అడగటం, డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆంజనేయులు ఎవరైతే కత్తి దాడిలో గాయపడినటువంటి ఆంజనేయులు ఉన్నాడో అతని పరిస్థితి అయితే మాత్రం కొంత సేఫ్ గా ఉన్నప్పటికీ ఉన్న లోతుగా గాయాలు కావడంతో అతన్ని అయితే మాత్రం కొంత ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. సతీష్, థ్యాంక్ యూ రవికృష్ణ.